ఇచ్చిన వాడు ఉన్నాడు. అమ్మ కడుపులో నిన్ను పుట్టించిన వాడున్నాడు. వీటిని మనం గ్రహించాలి. అందుకే వాక్యం సెలవిస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. మేతంతా మీ దొడ్లో తిని గుడ్డు వేరే దొడ్లో పెడుతుంటే కోడిని ఏం చేస్తారు? మీరు పూజ చేస్తారా? ఏం చేస్తారు? మేతంతా మీ దొడ్లో తిని గుడ్డు తీసుకెళ్లి వేరే దొడ్లో పెట్టి కుక్కో అనుకుంటా వస్తుంది అనుకోండి, ఎక్కడ పెట్టేవాళ్ళ? ఆ గుడ్డు పెట్టిన వాళ్ళన్నా చెబుతారా మీ కోడి మా దొడ్లో పెట్టిందని? మెల్లగా దేవుని స్తోత్రం అనుకుని చూస్తారు ఏం చేస్తారు చెప్పండి? దాఖలో వేస్తారు, దాన్ని సెట్లో పడేస్తారు. అంతేగా? అంటే మనిషిగా మనకే ఒక జీవి ఏం చేస్తుందో కృతజ్ఞత లేకపోతే, అందుకే యెషయా గ్రంథంలో అంటాడు, ఎద్దు తన కామందు నెరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొనును, కానీ నా ప్రజలకు తెలివి లేదు. చూసారా? వినండి, జాగ్రత్తగా వినండి. కొంచెం ఇది కష్టమే కానీ నిజం. పశువులకు తెలుసు ఎవరు యజమానుడు. మీరు నమ్మండి, మా నాన్నగారు బ్రతుకున్న కాలంలో మరి పశువులు ఉండేవి మాకు. ఆ గండ్రేవు చెరువు దగ్గర మరి ఎట్లా వినేవో అవి, అంతే. ఇక మొదలెట్టేవి, తాడు తెంపుకుంటా ఏమన్నంతగా తిరుగుతూ ఉండేవి, అరుస్తూ ఉండేవి. మాకు అర్థమైపోయేది ఖచ్చితంగా మా నాన్న దగ్గరలో ఉన్నాడని. వచ్చేసేవాడు అంతే, 2-3 నిమిషాల్లో మా ఇంట్లో ఉండేవాడు అంతే. తెలుసు కదా. ఈ చెరుకు బళ్ళు రైతులు చూడండి, అన్లోడ్ చేసి వచ్చేటప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు హాయిగా పడుకుంటారు. ఎక్కడ తీసుకెళ్తాయి ఎద్దులు? ఎక్కడ తీసుకెళ్తాయి? మన ఇంటికి తీసుకొస్తాయా? ఎక్కడికి వెళ్తాయి కదా. పశువులకు ఉంది జ్ఞానం, నా యజమానుడు ఎవరో, నన్ను మేపుతుంది ఎవరో, నాకు దానా పెడుతుంది ఎవరో, నా మంచి చెడులు చూస్తుంది ఎవరో అని అవగాహనతో ఉండి యజమానుడు పడుకున్నా కానీ నేరుగా ఇంటికి తీసుకెళ్తాయి. అవి ఎటో కాడ తీసుకెళ్లే లెక్కైతే ఈయన ఎందుకు పడుకుంటాడు అసలు? హాయిగా నిద్రపోతున్నాడంటే రోడ్డు మీద, కారణం ఏంటి చెప్పండి? దాన్ని నమ్మాడు. కానీ విచారం ఏంటి తెలుసా? మనల్ని ఎంతో నమ్మిన దేవుడు, మనకు రూపమిచ్చిన దేవుడు, మనకు ప్రాణం పోసిన దేవుడు, మనకు అన్నీ ఇచ్చిన దేవుడు మనలను నమ్మి మనలను ఆశీర్వదించి ఈ భూమి మీద ఉంచాడు. కానీ విచారం ఏంటంటే, సృష్టి అంతా దేవునిని ఎరిగి దేవునిని స్తుతిస్తున్నాయి. ఒక మనిషి మాత్రం దేవునిని తెలుసుకోకుండా తనకు నచ్చిన మార్గంలో నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అయ్యో, నా ప్రజలకు తెలివి లేదు, వారు యోచింపరు, వారు ఏమాత్రం ఆలోచన చేయట్లేదు. ఈ దినాల్లో నేను ముందే చెప్పాను, మనం అన్నీ తెలుసుకుంటున్నాం, దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏదోట్లేరా. ఒక ఆయన అంటాడు పైసామే పరమాత్మ అంటాడు, అంటే ఇక డబ్బే దేవుడని. ఇంకొక ఆయన అంటాడు తల్లే దైవమని, ఇంకో ఆయన అంటాడు గురువే దైవమని, ఇంకొక ఆయన అంటాడు అసలు పాస్టర్ గారే దేవుడని. ఇట్లా ఉంటారా? ఇట్లా అవుతుందా? అభిమానంతో అనొచ్చు, దేవుళ్ళలాగా వచ్చి సహాయపడ్డావయ్యా, దేవుళ్ళలాగా వచ్చి ఆదుకున్నావయ్యా, దేవుళ్ళలాగా వచ్చి అడ్డుపడ్డావయ్యా అంటే అనొచ్చు. కానీ దేవుడు అవుతాడా? ఇది మనం ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, 2వ వచనం, నిశ్చయముగా నా మనుష్యులలో నా వంటి పశుప్రాయుడు లేడు,
నరులకున్న వివేచన నాకు లేదు. నేను జ్ఞానాభ్యాసము చేసుకున్నవాడను కాను. పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానము పొందలేదు. చూసారా, పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం. బైబిల్ చెప్తుంది దేవుడు ఒక్కడే. మన వాళ్ళందరూ కూడా ఇదే మాట చెప్తారు, ఎవరు విభేదించరు, దేవుడు ఒక్కడే అని. ఆయన ఒక్కడే పరిశుద్ధుడు, ఆయన ఒక్కడే విమోచకుడు, ఆయన ఒక్కడే రక్షకుడు, ఆయన ఒక్కడే ఈ సృష్టి అంతటిని కలుగు చేశాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 2వ వచనంలో మనం చదువుతాం, ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవని మనం ఎరుగుదుమంటాడు. ఈ కనబడే పదార్థాలన్నీ, కనబడే సృష్టి అంతా దేవుడు తన నోటి మాట చేత కలుగజేశాడు. ఆయనని గూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, మానవునికి ఒకే ఒక జీవితం ఉంది. తర్వాత మరల పుట్టుడు లేదు, చచ్చుడు లేదు. అర్థమవుతుందా? మనిషి ఒకసారే పుడతాడు, ఒకసారే చనిపోతాడు. ఇక మరల పుట్టే సక్షణం లేదు. అప్పు ఎగ్గొట్టడానికి చాలా మంది చెప్తారు ఈ మాట, చచ్చి అది అప్పు ఎగ్గొట్టడానికి చెప్పే మాట అది తప్ప అందులో నిజం ఎంత మాత్రం లేదు. బైబిల్ చెప్తుంది, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం, మనుషులందరూ ఒక్కసారే మృతి పొందవలెనని నియమింపబడి ఉన్నది. ఒక్కసారే చనిపోతాడు, ఇక మళ్ళా పుట్టడం చావటం లేదు. ఈ ఉన్న జీవితంలో నేను పుట్టించిన వాడెవడో తెలియకుండా పుట్టి చనిపోతే ఇంక అర్థమేముంది ఈ జీవితానికి? ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు నీవు పట్టుకొని పోవు. సంపాదన కోసమే పుట్టలేదు నీవు, పోయేటప్పుడు ఏది పట్టుకొని పోవు. పోతున్న వారిని నీవు చూచుటలేదా, పోతున్న వారిని నీవు చూచుటలేదా. బ్రతికి ఉన్న నీకు వారు సాటు, బ్రతికి ఉన్న నీకు వారు పాఠమే కాదా. నీ జీవితం విలువైనది, మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం ఈ ఉండే స్థిరుడెవడు. మరణము రుచి చూడక బ్రతికే నరుడెవడు, కలకాలం లోకంలో ఉండే స్థిరుడెవడు. చిన్న పెద్ద తేడా లేదు మరణానికి, చిన్న పెద్ద తేడా లేదు మరణానికి. కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి, కుల మతాలు అడ్డం కాదు శ్మశానానికి. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. పాపులకు చోటు లేదు అందుకే మార్పు చెందు మరణానికి ముందు. పాపులకు చోటు లేదు పరలోకమునందు, అందుకే మార్పు చెందు మరణానికి ముందు. యేసు రక్తమే నీ పాపానికి మందు, యేసు రక్తమే నీ పాపానికి మందు. కడుగబడిన వారికే గొర్రె పిల్ల
కడుగబడిన వారికే గొర్రె పిల్ల విందు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ జీవితం చాలా విలువైంది. సృష్టి అంతటిలో మానవుడు ఉత్కృష్టమైన వాడు, ఉన్నతమైన వాడిగా దేవుడు తన స్వరూపంలో చేసుకున్నాడు. దేవునిని మహిమపరచుట కొరకు, దేవుణ్ణి ఆరాధించుట కొరకు, దేవుణ్ణి ఘనపరచుట కొరకు మానవుడు సృజించబడ్డాడు. అసలు మనం పుట్టిందే దేవుణ్ణి మహిమపరచడానికి. కుండను ఎందుకోసం? కుండ తయారు చేస్తాడు కదా కుమ్మరి. ఎందుకు చేస్తాడు చెప్పండి? తబలా కొడతాక చెప్పండి. అత్త మీద కోపం అంట, అట్లా భయపడదు అప్పుడప్పుడు కుండ మనకి. సాసిపెట్టి ఒకటి కొట్టిందంట నీళ్ళకెళ్ళి, అత్తగారిని గుర్తు చేసుకుని, ఆవిడ అన్న మాటలు గుర్తు చేసుకుని. పాపం బలహీనం కదా, అదేం చేస్తుంది, పగిలి ముక్కలైపోయింది. మనలను దేవుడు పుట్టించిందే దేవుని మహింపరచడానికి. ఒక విచారించవలసిన విషయం ఏంటంటే, అపవాది దేవుని విషయంలో మనిషిని పెద్ద కన్ఫ్యూజన్లో పెట్టేసేసి, చెప్పండి, చేస్తున్నాం కానీ ఎవరు చేస్తున్నాం మనకే తెలియదు, ఏం చేస్తున్నాం మనకే తెలియదు కదా. ఎందుకు చేస్తున్నామో, ఎంతవరకు నిజమో, ఎంతవరకు దేవుడి దగ్గరికి వెళ్తుందో ఇదంతా, ఎంతవరకు దేవుడు మనకు ప్రతిఫలం ఇస్తాడో, ఎంతవరకు రేపు మనం ఆ వైకుంఠంలో, కైలాసంలో, మోక్షంలో, పరలోకంలో ఉంటామో, ఆ స్వర్గంలో ఉంటామో మనకే గ్యారంటీ లేదు. ప్రియులరా, మీరు ఏమి తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఒకటి మాత్రం తెలుసుకోండి, నీ దేవుడు ఎవరు, నిన్ను ఎవరు కలుగు చేశారు, నీకు ఈ రూపాన్ని ఇచ్చింది ఎవరు. ఈ అవయవాల్లో ఏ అవయవానికి చిన్న డ్యామేజ్ జరిగినా మనం ఎంత కష్టపడుతున్నామో, ఎంత ఇబ్బంది పడుతున్నామో మనకు తెలుసు. వీటన్నిటినీ కలుగు చేసింది ఎవరు? థైరాయిడ్ అంటున్నారుగా మనాళ్ళు, షుగర్ అంటున్నారుగా మనాళ్ళు. ఇవన్నీ హార్మోన్ల లోపం. ఈ హార్మోన్లు ఎట్లా వచ్చినాయి? రకరకాల గ్రంథులు లోపల దేవుడు పెట్టాడు. దేవుని స్తోత్రం. సైంటిఫిక్ రీసెర్చ్లు ఎన్నో జరుగుతున్నాయి మానవ శరీరం మీద. ఇప్పటికీ ఇంకా పూర్తిగా మనకు మనమే అర్థం అవ్వాల, పెద్ద చదువుకున్న వాళ్ళకు కూడా. ఎంత ఎలా కలుగు చేశాడు ఆయన చెప్పండి? ఎవరు పుట్టించారు? కొద్దిమంది ఏమో దేవుడు లేడు అంటారు, కొద్దిమంది ఏమో అందరూ దేవుడే అంటారు. చెప్పండి, అర్థమవుతుందా? ఎంతవరకు సమంజసం? దేవుడు ప్రేమామయుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎంత ప్రేమ గలవాడంటే, రెండు మాటలు చెప్పి నేను ముందుకు వెళ్ళిపోతాను త్వరగా. దేవునిగా ఆరాధించిన వాళ్ళకు కూడా దేవుడు వర్షం ఇస్తున్నాడు కదా. దేవుడు ఎవరో తెలియకుండా జీవిస్తున్న ప్రజలకు కూడా దేవుడు సూర్యకాంతిని ఇస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చదువుతాం, 45వ వచనంలో చదవండి అన్నమాట. మత్తయి సువార్త 5వ అధ్యాయం 45వ వచనం. ఆయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయింపజేసి నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షము కురిపించుచున్నాడు. ఎంత మంచివాడండి ఆయన, ఆలోచన చేయండి. ఒకవేళ దేవుడే గనక లిమిటెడ్ బౌండరీస్ పెట్టుకుని నిజంగా నన్ను ఆరాధించిన వాళ్ళకి మాత్రమే వర్షం, నన్ను ఆరాధించిన వాళ్ళకే సూర్యకాంతి అంటే గనక ప్రజలు అల్లాడిపోరు, పరుగులు పెట్టుకుని రారు దేవుని దగ్గరికి.
కానీ దేవుడు అలాంటి సంకుచిత స్వభావం కలిగిన వాడు కాదు. నేరో మైండెడ్ పర్సన్ కాదు ఆయన. ఆయన మంచివాడు. ఆయన అందరికీ ఉపకారి. లూకాసు వార్త 9వ అధ్యాయంలో మనం చదువుతాం, ఆయన దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను ఉపకారి అయి ఉన్నాడు అంటాడు. 9:27 అనుకుంటా. 9 సారీ, లూకాసు వార్త 6వ అధ్యాయం 35వ వచనం చివరి మాట, ఆయన కృతజ్ఞత లేని వారి ఎడలను, దుష్టుల ఎడలను ఉపకారి అయి ఉన్నాడు. పండక్కి గారెలు ఎక్కడికి వెళ్తాయి? మన గారెలు, మన ఇంట్లో వండిన గారెలు ఎక్కడికి వెళ్తాయి? మాట్లాడరు మీరు, ఎవరికి పెట్టరా? మీరే తినేట్టున్నారు మీరు అసలు మొత్తం అన్ని. క్రిస్మస్ పండుగ ఎవరికి పెడతారమ్మా మీరు? చెప్పండి. వాళ్ళ పండక్కి మనకేమైనా పెట్టారనుకోండి, మన పండక్కి అంతేగా. మన సర్కిల్ అంతే. అంతకుమించి ఒక్క ఇంటికి కూడా ఒక్క గారి కూడా చెప్పండి. ఇది మానవ బుద్ధి. కానీ దేవుడు ఉన్నాడు చూసారా, అందరి ఎడల ఉపకారి అయి ఉన్నాడు. గట్టిగా చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. రే, దేవుడు ఎక్కడున్నాడు రా అనే వాడికి కూడా మేలు చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? దేవుని గురించి మాట్లాడే పాస్టర్ని తిట్టేవాడికి కూడా మేలు చేస్తాడు. దేవుడి గురించి బోధించేటువంటి పాస్టర్ గారిని కొట్టేవాడికి కూడా చేస్తున్నాడు. చాలా మంది అనుకున్నారు అర్ధంతరంగా ఏదో జరిగిపోతే మారిపోదామని. ఆయన అంత కఠినమైన వాడు కాదు. ఒకరోజు రాబోతుంది చెప్పండి. గొర్రె పిల్లగా వచ్చిన ఆయన కొదమ సింహంగా రాబోతున్నాడు. సువార్తకు లోబడని వారికి, దేవుని మాటను పెడచెవిని పెట్టిన వారికి ప్రతిదండన చేయడానికి ఆయన రాబోతున్నాడు. ఆ దినం తప్పించుకోవడం చాలా కష్టం, చాలా కష్టం. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. బలము చూచి భంగపడకుమా, ధనము చూచి దగపడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే ఆ రోజు. హల్లెలూయా. దేవుడు మనిషికి స్వేచ్ఛనిచ్చాడు. ఆయన చాలా గొప్ప దేవుడు, బలవంతుడైన దేవుడు. ఆయన ఏదైనా చేయగలిగిన బలవంతుడు. ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. ఉన్న వాటిని లేనట్టుగా చేస్తాడు, లేని వాటిని ఉన్నట్టుగా చేస్తాడు. మృతులను సజీవులుగాను, సజీవులను మృతులుగాను చేయగలిగిన సమర్థుడు ఆయన. కానీ దేవుణ్ణి ఆరాధించే విషయంలో బలవంతంగా హడావుడి చేశాడు ఆయన. నువ్వు తెలుసుకుని ఆరాధించాలంతే. నీ అంతటా నీవు అర్థం చేసుకుని దేవుని దగ్గరికి రావాలంతే. దేవుడు మనిషికి అంత స్వేచ్ఛ ఇచ్చాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మహాకృపలో మనలో అందరికీ తల్లిదండ్రులు ఉన్నారు. తల్లిదండ్రులు మనకు తెలుసు.
కానీ కొద్దిమంది పిల్లలు పుట్టకతోనే తల్లిదండ్రులు పోగొట్టుకున్న వాళ్ళు ఉంటారు. కొన్నిసార్లు కొద్దిమంది పిల్లలని కానీ ఆడపిల్లని బయట బారేస్తున్నారుగా చెత్త కుండీల్లో. అలాంటి వారికి వాళ్ళ కన్న తల్లి తండ్రి ఎవరో తెలీదు. ఒకవేళ వాళ్ళకే గనక ఒక వయసు వచ్చిన తర్వాత తెలిస్తే ఎలా ఉంటుందంటారు? ఎంత ఆనందిస్తారో, పరుగులు తెస్తారు. చూసేదాకా, వెళ్ళి వాళ్ళని కలుసుకునేదాకా ఆరాటం. మనసు ఉండదు అసలు. కాదులే రేపు వెళ్దాంలే అనుకోడు, గబ్బా గబ్బా వెళ్ళిపోతాడు అంతే. నీ తండ్రి గురించి నీకు ఎట్లా తెలుసుకోవాలనుందో, ఈ సృష్టి అంతటికి కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడు. ఆయన నువ్వు తెలుసుకోవడం మంచిది. దేవుని స్తోత్రం. లవొదికీయ సంఘంతో ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20 వచనంలో అంటాడు, ఇదిగో నేను తలుపు నద్ద నిలిచుండి తట్టుచున్నాను. ఎవడైనాను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను అతనితోనూ నాతో కూడా అతనును కలిసి భోజనము చేయుదుము అంటాడు. చూసారా? ఆయన తలుపు దగ్గర నిలుచుండి తడుచున్నాడు. ఈ రాత్రి కోటం నీ దగ్గర నిలుచుండి తట్టే సమయం ఇది. అర్థమవుతుందా? దేవుని మాటలు నీకు ఎప్పుడు వినబడినా అది దేవుడు నీ హృదయం అనే తలుపు నద్ద నిలుచుండి తట్టే సమయం. నేను చాలాసార్లు ఈ మాట చెప్తాను, మరలా ఇప్పుడు కూడా జ్ఞాపకం చేస్తున్నా. తలుపులు బద్దలు దోసుకుని రాగలడు ఆయన. ఇంకా మాట్లాడితే తలుపులు అలాగే ఉంచి లోపలికి రాగలడు ఆయన కదా. యేసు ప్రభు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత శిష్యులు భయంతో ఒక గదిలో కూర్చున్నారు. యేసు ప్రభునే చంపేశారు, రేపు నా పరిస్థితి ఏమవుతుందో అనుకుంటూ భయంగా కూర్చున్నారు, తలుపులన్నీ గడియలు పెట్టుకుని. ఎక్కడ రోమా సైనికులు వచ్చి తమను చంపేస్తారేమోననే భయంతో. కానీ పునరుత్థానుడైన యేసయ్య చెప్పండి, వారి తలుపులు మూయబడి ఉండగానే, తలుపులు గడియలు పెట్టబడి ఉండగానే ఆయన లోపలికి వచ్చాడు. వచ్చి మీకు సమాధానము కలుగునుగా కానీ వారితో మాట్లాడినట్లుగా మనం చూస్తాం. వారు తన ప్రజలు తను వెంబడించారు, సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన కోసం ప్రయాసపడ్డారు. వారిని ధైర్యపరచడం కోసం ఆయన అలా వచ్చాడు. కానీ మానవాళి మాత్రం తమంతట తామే దేవునికి తలుపు తీస్తే తప్ప ఆయన రాడు. అది దేవుడు బలవంతుడే గాని ఎవరి హృదయాల్లోనికి ఎవరి జీవితాల్లోనికి బలవంతంగా వచ్చేయడు. కొద్దిమంది అజ్ఞానంగా మాట్లాడుతున్నారు బలవంతపు మత మార్పిడి అని. అసలు దేవుడు దానికి ఒప్పుకోడు. బలవంతం చేసే దేవుడు కాదు ఆయన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ అంతట నీవు ఇష్టపూర్వకంగా తెలుసుకుని దేవుని దగ్గరికి వస్తే ఆయన ఆనందిస్తాడు. నీవే మాకు తండ్రివి, నీవు మా కుమ్మరివి, మేము జగటమన్ను అని మనం ప్రభు దగ్గరికి వెళ్ళి చెప్పగలిగితే దేవుడు ఆనందిస్తాడు తప్ప ఎవరో బలవంతంగా తీసుకెళ్లి రుద్దేస్తే వచ్చేది కాదు ఇది. ప్రేమ అనేది రుద్దితే వచ్చేస్తుంది చెప్పండి? లోపల పుట్టాలి అది కదా. లోపల పుట్టాలి. లోపల పుడితే ఎలా ఉంటుంది? వేరుగా ఉంటుంది. ప్రేమ ఉన్నప్పుడు ప్రేమ లేనప్పుడు కదా. ఒకే మాట అమ్మ మాట్లాడమనండి, అత్తగారిని మాట్లాడమనండి. అమ్మ మాట్లాడిన మాట ఏమో ప్రేమగా తీసుకుంటాం. మా అమ్మ కాబట్టి నన్ను సొరవతో అంది అంటాం. మరి అత్తగారు అయితే అసలు దానికి ఎప్పుడు కడుపు మంటే పెళ్ళైన కాడి నుంచి చూస్తున్నాను నేను అని మొదలెడతాం. ఇక చరిత్ర అంతా యేసు రక్తమే అంతే. ప్రేమ లేకపోతే ఏది చేసినా ఇష్టంగా అనిపించదు, కష్టంగానే ఉంటుంది. ఏది మాట్లాడినా బాధగానే అనిపిస్తుంది. ప్రేమ ఉన్న నిలయం ఆనంద గృహం అంటాడు భక్తుడు. కాబట్టి ప్రియులారా, మానవ జీవితం చాలా విలువైంది. కొద్దిమందికి ఇప్పటికే చాలా వయసు అయిపోయింది. మిమ్మల్ని ఎవరు కలుగు చేశారు? ఈ సృష్టి అంతటిని ఎవరు నడిపిస్తున్నారు చెప్పండి? మీరు లేచేసరికే సూర్యుడు వచ్చేస్తున్నాడు. ఎవరు తీసుకొస్తున్నారు ఆయన చెప్పండి? ఊరికే మొక్క ముందు కూర్చోండి, మీరు అది ఎట్లా పెరుగుతుందో మీకు అర్థమవుతుందా? కూర్చోండి పగలు రాత్రి, మీరు అట్లా చూస్తూనే ఉంటారు, అది పెరుగుతూనే ఉంటుంది. ఎట్లా పెరిగిందో మీకు అర్థం కాదు. మొక్కలకు ప్రాణం ఉందని జేసీ బోస్ చెప్పాడంట. జగదీష్ చంద్రబోస్ ఆయనకు అవార్డు ఇచ్చారు, మొక్కలకు ప్రాణం ఉందని చెప్పాడని. అదేంటండి మొక్కలకు ప్రాణం ఉందని మాకు ఎప్పుడో తెలుసు అనుకున్నారా? ఆయన కనిపెట్టాడు, శాస్త్రవేత్త. ఆయన కనిపెట్టిన తర్వాత మనకు అర్థమైంది మొక్కల్లో కూడా జీవం ఉంది.
సరే, నీ ఇంట్లో నాటిన మొక్కలకి నువ్వు నీరు పోస్తున్నావు, ఆహారం పెడుతున్నావు, ఎరువేస్తున్నావు, మరి అడవిలో మొక్కలకి? ఉం? అరచు పిల్ల కాకులకును ఆహారము తానే. అరే, కాకి పిల్లలకు సైతం ఆహారం పెడుతున్నాడు దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉం? పశువులకు అడవులలో పర్వతములలో గడ్డిని మొలిపిస్తున్నాడు. ఇంకొక మాట చెప్పాలంటే ది బెస్ట్ ఫుడ్ మనకంటే పశువులు తింటున్నాయి. మనం తినే అన్ని పురుగు మందుల ఫుడ్డే, అవి నాణ్యమైన ఫుడ్ తింటున్నాయి. అందుకని ఎక్కువ రోజులు బతుకుతున్నాయి, చక్కగా పాలిస్తున్నాయి, చక్కగా బ్రతుకుతున్నాయి. ఆలోచన చేయండి, ఎవరున్నారు దీని వెనకంతా? ఈ సృష్టి వెనక ఎవరున్నారు? మన పుట్టుక వెనక ఎవరున్నారు? మన జీవితం వెనక ఎవరున్నారు? ఇవన్నీ మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. అందుకనే భక్తుడు అంటున్నాడు, యెహోవాయే దేవుడని తెలుసుకున్నాడు. 19వ కీర్తనలో చదవండి ఒక మాట. 19వ కీర్తన 1వ వచనం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వ్యాపించి ఉన్నది లోక దిగంతముల వరకు, వాటి ప్రకటనలు బయలు వెళ్ళుచున్నవి. ఇదంతా చదివితే టైం లేదు, కానీ గమనించండి, సృష్టిని చూస్తే మీకు అర్థమవుతుంది. మిమ్మల్ని మీరు చూసుకుంటే అర్థమవుతుంది దేవుడు ఎవరో. అంత ఖాళీ ఎక్కడుంది? అంత ఆలోచన ఎక్కడుంది? ఏదో ఒకటి లేరా? ఏదో ఒకటి లేరా? దండం పెట్టుకుని పాస్ట్ గారికి కానుకి చెల్లిపోతే పోలా అయిపోద్ది అనుకున్నాం మనం. మీకు ఏమి తెలిసినా తెలియకపోయినా ఒకటి మాత్రం తెలిసి తీరాలి, దేవుడెవరో. దేవుడెవరో. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు, తను తాను ప్రత్యక్షపరుచుకుంటున్నాడు. నేనే దేవుడునని తెలుసుకునుడి. ఊరకుండి, ఊరికి ఆలోచన చేస్తే మీకు అర్థమవుతుంది. ఎద్దులకు తెలుస్తుంది, పశువులకు తెలుస్తుంది, పక్షులకు తెలుస్తుంది, సృష్టి అంతటికి తెలుస్తుంది. అద్భుతం ఏంటో తెలుసా? సముద్రానికి తెలుసు, సూర్యుడికి తెలుసు, చంద్రుడికి తెలుసు సృష్టికర్త ఎవరో. బైబిల్లో రాయబడింది, సముద్రము దాని మృతులను అప్పగిస్తుందంట. ఎవరికి అప్పగిస్తుంది? సృష్టికర్తకు అప్పగిస్తుంది. ఎవరికి పడితే వాళ్ళకి అప్పగి. సముద్రంలో పడి చనిపోయిన వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళందరినీ సముద్రం అప్పగిస్తుందంట ఒకరోజు. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయనే యెహోవా, ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవుని స్తోత్రం. ఆయనే మనలను పుట్టించెను, మనము ఆయన వారము, ఆయన మేపెడి గొర్రెలము, మనం ఆయన ప్రజలము. దేవుని స్తోత్రం. అంటాడు ఆయన యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరము. దేవుని స్వరాన్ని మీరు గుర్తించగలగాలి. దేవుడు మాట్లాడే దేవుడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని స్వరాన్ని నేను విన్న సందర్భాలు నాకు తెలుసు. దేవుని స్వరాన్ని విన్న అనుభవాలు మీలో చాలా మందికి తెలుసు. దేవుడు మాట్లాడతాడు, దేవుడు తను తాను ప్రత్యక్షపరుచుకుంటాడు. దేవుడు సజీవుడు, దేవుడు మాట్లాడే దేవుడు. దేవుడు మనలను పుట్టించినవాడు, దేవుడు మనలను పోషిస్తున్నవాడు, దేవుడు మనలను మంటికి మార్చుచున్నవాడు. ఈయన మీకు అర్థమైతే ఫిలిప్పై గారి భాషలో నెత్తిని పెట్టుకుని ఊరేగిస్తారు, మాకంటే ఎక్కువ ఊరేగిస్తారు. సమస్యలు అర్థం కాకే. మా నాన్నగారు మరి ఇంచుమించు 70 సంవత్సరాల క్రితం, 60 సంవత్సరాల క్రితం భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నప్పుడు మరి ఒక తల్లి గారు, ఇదిగో యేసు ప్రభుని నమ్ముకుంటే చర్చికి వస్తే ప్రభు నిన్ను స్వస్థపరుస్తాడని ఒక మాట చెప్పారంట. అప్పుడు కుల కట్టుబాట్లు ఎక్కువ కదా, చచ్చిపోనన్నా చచ్చిపోతా కానీ నేను మాత్రం అక్కడికి రాను,
ఆ గుడిలోకి రాను అన్నాడంట. కానీ బాధ ఎక్కువ అవుతుంది, కానీ తగ్గట్లేదు. ఎన్నో వైద్యాలు, ఎన్నో ఉపశమనాలు, కానీ విరుగుడేమీ లేదు. నయమైన పరిస్థితి లేదు, మెరుగుపడిన పరిస్థితి లేదు. ఒకరోజు నా తల మీద కండువా కప్పుకొని సిగ్గుపడుతూ ఎవరికి కనబడకుండా వెళ్ళాడంట మందిరానికి. అదే మొట్టమొదటి రోజు తన జీవితకాలం అంతా ప్రభువుని వెంబడించి దేవుని స్తుతించి మహిమపరిచి దేవుని రాజ్యంలో ఉన్నాడు ఆయన. దేవుని స్తోత్రం. సత్యం మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఆయన మందిరానికి వెళ్ళిన మొదలు దేవుడు ఆయన్ని స్వస్థపరిచాడు. దేవుడు ఆయనతో మాట్లాడాడు. దేవుడు ఆయనకు మంచి భవిష్యత్తునిచ్చాడు. అన్నీ ఇచ్చాడు. మోడు బారిపోయిన జీవితం అనుకున్నటువంటి జీవితానికి చిగురింపజేసి గొప్ప విలువనిచ్చాడు. దేవుడు ఎవరో తెలుసా? నీ జీవితానికి విలువనిచ్చేవాడు. లోకం రకరకాల పేర్లతో నిన్ను వెడగొట్టింది, నిన్ను పక్కన పెట్టింది, ఏదేదో చెప్పింది. కానీ దేవుడు ఎంతైనా మంచివాడు. దేవుడు ప్రేమామయుడు. దేవుడు జాలి గలవాడు. దేవుడు కరుణా సంపన్నుడు. ప్రియులారా, యెహోవాయే దేవుడని తెలుసుకున్నది. ఆయనే మనలను పుట్టించను. మనము ఆయన వారం. వీఆర్ హిస్ పీపుల్. ఆయన తెలుసుకున్న జీవితం ధన్యమైన జీవితం. ఆయన తెలుసుకున్న జీవితం ఆశీర్వాదకరమైన జీవితం. ఆయన తెలుసుకున్న జీవితం శ్రేష్టమైన జీవితం. ప్రభు నిన్ను ప్రేమించి రాత్రి నీకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆయన తెలుసుకో, గ్రహించు, అర్థం చేసుకో. అర్థం కాకపోతే ఇంకొకసారి ఆలోచన చేయి. అర్థమయ్యేటట్లుగా ప్రభు నీకు సహాయం చేస్తాడు. దేవుని ఎరిగి ఉన్న జీవితం ధన్యమైన జీవితం. అట్టి ధన్యకరమైన జీవితాలు మీరు అనుభవించాలని, శ్రేష్టమైన దైవరాజ్యంలో మీరు దేవునితో కూడా యుగాలు ఉండాలని కోరుతూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నిన్ను ఎరిగి ఉన్న జీవితం మీరు మాకు అనుగ్రహించినందుకే స్తోత్రం. ఈ ప్రాంత ప్రజలు కూడా, మా గ్రామ ప్రజలు కూడా నిన్ను తెలుసుకోవాలని ఆశపడుతూ ఈ రాత్రి ఇక్కడికి వచ్చాం. మీరు కనికరించండి. చేతుల పైకైతే ఒక చిన్న మాట ప్రార్థన చేద్దామా? ప్రభువా, నిన్ను తెలుసుకునే హృదయం, అవగాహన, ఆ జ్ఞానం మా బిడ్డలకు మీరు దయచేయండి. మా ప్రజలకు మీరు దయచేయండి. నీవు నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను, మంచివారి మీదను చెడ్డవారి మీదను అన్ని అనుగ్రహిస్తున్నావు. నీవు అందరికీ ఎవరిని ఎక్కువగా తక్కువగా చూడలేదు. నీ ప్రేమ అంత గొప్పది. ఏ సాటి లేని ప్రేమ నీది. నీ ప్రేమకు ఎవ్వరూ సాటి కాదుయా. ఏ ప్రేమ సాటి లేదయ్యా. నీ ప్రేమ కొరకు వందనాలు. దుష్టుల ఎడలను, కృతజ్ఞత లేని వారి ఎడలను నీవు మేలు చేసే దేవుడు అయి ఉన్నావు. నీ మంచితనం అంతా మా ప్రజలు గ్రహించుటకు సహాయం చేయండి. ఆయన చేస్తున్న భక్తి అంతా ఎక్కడికి వెళ్తుందని గ్రహించడానికి, దానికి ప్రతిఫలం ఎలా వస్తుందని గ్రహించడానికి సహాయం చేయండి. డబ్బులు ఆన్లైన్ పేమెంట్ చేసే విషయంలో మేము ఎంతో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎటో ఒకటి వెళ్ళిపోతే పర్లేదులే అనుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాయో అక్కడికే పంపిస్తున్నాం బహు జాగ్రత్తగా. మరి మా భక్తి ఎక్కడికి వెళ్తుంది ప్రభువా? మా నీతి కార్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మా ధర్మ కార్యాలు ఎక్కడికి వెళ్తున్నాయి? మా ప్రార్థనలు, మా యొక్క నైవేద్యములు, బలులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది మాకు అర్థమగుటకు సహాయం చేయండి. నాయనా, మీరు కనికరించమని వేడుకుంటున్నాం. నాయనా, గురి కలిగి భక్తి చేయడానికి, ప్రతిఫలం పొందే భక్తి చేయడానికి, పరలోక రాజ్యం చేరే భక్తి చేయడానికి మాకు సహాయం చేయండి. కనికరించండి ప్రభువా, కనికరించండి నాయనా. నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. నేను గూర్చిన అవగాహన మా ప్రజలకు మీరు కలుగజేయండి. సాతాను వేసిన ముసుగు తొలగించండి. సాతాను వేసిన ముసుగు తొలగించండి. సాతాను వేసిన ముసుగు తొలగించండి ప్రభువా. నా పాపపు భ్రమల్లో బ్రతకకుండా నీ వెలుగులోనికి, జీవములోనికి రావడానికి సహాయం చేయండి. సృష్టికర్తవైన నేను ఆరాధించే మనసు వారికి దయచేయండి ప్రభువా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం.
మీకు వందనాలయ్యా. ఈ రాత్రి మీరు మాట్లాడిన ప్రతి మాట ప్రయోజనపరచమని వేడుకుంటున్నాం. ఇది కేవలం మనుషుని మాటగా తీసుకొనకుండా నీ వాక్యంలో నుండి నీ మాటగా తీసుకొనడానికి, అంగీకరించడానికి, నీ వైపు తిరగడానికి, నిన్నెరగడానికి సహాయం చేయండి. అంధకార శక్తుల ప్రభావం అంతటిని నజరేయుడైన యేసు నామములో లయపరుస్తున్నాం ప్రభువా. మీరు కృప చూపండి నాయన, మీరు కృప చూపండి నాయన. ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి, ఈ ప్రాంత ప్రజలందరినీ మీరు దీవించండి నాయనా. నాయనా నాయనా, కేవలం నిన్ను గూర్చి మాటలు ప్రకటించాం. మీరే అంతరంగాలన్నిటిలో కార్యం చేయండి. కృప చూపండి ప్రభువా, కృప చూపండి ప్రభువా, కృప చూపండి ప్రభువా, కృప చూపండి ప్రభువా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు తన కార్యం జరిగించినట్లుగా ఈ ప్రాంత ప్రజలందరినీ ప్రభు దీవించినట్లుగా, ఆయనను ఎరిగే హృదయం ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయనట్లుగా మనమందరం దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చీకటి తొలగి వెలుగు ఉదయించినట్లుగా, పాపము పోయి పరిశుద్ధత వచ్చినట్లుగా, పరిశుద్ధ దేవుని గూర్చిన అవగాహనలోనికి ప్రజలు వచ్చి కృప వెంబడి కృపను అనుభవించినట్లుగా, దేవుని మహిమపరిచే అనుభవాల్లో బడులు ఎదుగునట్లుగా, ప్రతి విధమైన శాపము తొలగిపోయి ఆశీర్వాదం ప్రతి ఒక్క కుటుంబంలో ప్రభు అనుగ్రహించినట్లుగా మరొకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. ఈ రాత్రి కూడిక ద్వారా ఈ ప్రాంతం అంతటిని ప్రభు దీవించినట్లుగా, ఎవరెవరు ఏ పరిస్థితుల్లో ఉన్నారో అనారోగ్యంతో ఉన్న బిడ్డలను స్వస్థపరచబడినట్లుగా, ఆర్థిక విషయాల్లో సమస్యలతో ఉన్న బిడ్డలు, కుటుంబ సమస్యలతో ఉన్న బిడ్డలు, కుటుంబాల్లో సమాధానం లేకుండా ఉన్న బిడ్డలు, కోర్టు కేసులతో ఉన్న బిడ్డలు, ప్రతి ఒక్కరికి ప్రభు ఈ రాత్రి కూడిక ద్వారా జయం అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. క్రీస్తు వ్యతిరేకులను ప్రభు క్షమించి వారిని కూడా ప్రభు పౌలుగా మార్చి గొప్ప కార్యాలు చేసే యోధులుగా చేయనట్లుగా, కఠినమైన హృదయంలో నుండి మెత్తని మనసులోనికి ప్రజలను ప్రభు త్రిప్పునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ కూడికంతటి ద్వారా తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మాత్రమే మహిమ కలిగినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. పవన్ ప్రార్థన చేస్తాడు. పరిశుద్ధుడివేం తండ్రి, జీవం కలిగిన మా యేసయ్యా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రికాల సమయంలో నాయన మీ దాసులను ప్రేరేపించి నాయన అయా ఈ ప్రాంతాన్ని ప్రేమించిన ఆయన తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ప్రభా మరొకసారి ఈ ప్రాంతంలో నాయన ఈ సువార్త కూడికను ఏర్పాటు చేయడానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తుతిస్తున్నాం ప్రభా. నాయన ఏ ఒక్కరు కూడా నశించిపోవడం మీకు ఇష్టం లేదని నాయన తండ్రి, సమస్తమును నాయన ప్రభా ఆ పరలోక మహిమను విడిచిపెట్టిన దేవుడవు నాయన. మిమ్మల్ని మేము ప్రేమించలేదు కానీ, మేము మిమ్మల్ని వెదకలేదు కానీ ప్రభా, మీరు మమ్మల్ని ప్రేమించారు, మీరే మమ్మల్ని వెతుకుతూ నాయన మా యొద్దకు వచ్చిన దేవుడవు నాయన. తండ్రి నాయన ప్రభా, మమ్మల్ని ఒకప్పుడు లోకంలో పాపంలో శాపంలో పడి తిరుగుతున్న మమ్మలను నాయన, శాపంలో కొట్టుమిట్లాడుతున్న మమ్మలను నాయన అయా తండ్రి మీ పరిశుద్ధమైన రక్తం చేత మమ్మల్ని కడిగి విమోచించి నాయన అయా తండ్రి మా కొరకు మీరు వెల చెల్లించి ప్రభా మీ బిడ్డలుగా మీ సొత్తుగా మీరు మమ్మల్ని మార్చినందుకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలతో కూడా మీరు మాట్లాడినందుకు వందనాలు. ఈ ప్రాంత ప్రజల దగ్గరకు మీరు వచ్చినందుకు స్తోత్రాలు. ఈ ప్రాంత ప్రజల వైపు నాయన మీరు చూస్తున్నందుకే మీకు స్తోత్రాలు నాయన.
అయ్యా తండ్రి నాయన సమస్త దేశములారా యెహోవాయే దేవుడని తెలుసుకునేడని మీరు చెప్పారు ప్రభా. నాయన తండ్రి సంతోషించుతూ ఆయన సన్నిధికి రావాలని, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని మీరు చెప్పారు ప్రభా. నాయన ఆయనే దేవుడు, ఆయనే మనలను పుట్టించడని ప్రభా. అయ్యా మీ వాక్యం ద్వారా మీరు మాతో ఈ ప్రాంతంతో మీరు మాట్లాడారు కదా నాయన. ఎవరు దేవుడు, ఎవరు సృష్టికి కర్తో నాయన తండ్రి నాయన ప్రభా, ఈ రాత్రికాల సమయంలో అనేకమైన విషయాల ద్వారా మీరు మాట్లాడారు కదా నాయన ప్రభా. తండ్రి నాయన ప్రభా, సృష్టిని కలుగజేసిన దేవుడు మీరు నాయన, సమస్తాన్ని కలుగజేసిన దేవుడు మీరు నాయన. అయ్యా సూర్యుని కలుగజేసిన దేవుడు మీరు నాయన, సముద్రాన్ని కలుగజేసిన దేవుడు మీరు నాయన. అయా ఆకాశంలో నక్షత్రాలను కలుగజేసిన దేవుడు మీరు నాయన, వాటన్నిటికీ పేర్లు పెట్టిన దేవుడు మీరు నాయన. తండ్రి భూమి మీద ఉన్న సమస్త జీవులను ఆయన కలుగజేసిన దేవుడు మీరు నాయన. అయా తండ్రి నాయన సమస్త సృష్టి క్రమంగా నడుస్తుందంటే నాయన ఇదంతా నాయన ప్రభ మీరు పెట్టిన నాయన. అయా నాయన ఈ సృష్టికి అంతటికి నాయన మీరు క్రమాన్ని నిర్మించిన దేవుడవు నాయన. మనుషులను నాయన మీరు ప్రేమించిన ఆయన, మీ స్వహస్తాలతో చేసుకున్నందుకే మీకు స్తోత్రాలు నాయన. అయా ఈ ప్రజలను ప్రేమించి రాత్రికాల సమయంలో మరొకసారి ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడారు నాయన. వీరందరూ మీరే దేవుడని తెలుసుకోవడానికి సహాయం చేయండి నాయన. మిమ్మల్ని సేవించే వారిగా ఉండడానికి సహాయం చేయండి, మిమ్మల్ని ఆరాధించే వారిగా ఉండడానికి సహాయం చేయండి నాయన. భయంకరమైన ప్రమాదం ఉన్నదని, అగ్నిగుండం ఉన్నదని నాయన ప్రభా ఈ ప్రజలందరూ గ్రహించినట్లుగా సహాయం చేయండి నాయన. తుఫాను వస్తుందని నాయన ప్రభుత్వాలు నాయన ముందుగానే హెచ్చరిక నాయన జారీ చేశారు ప్రభా. నాయన తండ్రి నాయన మీ దాసుల ద్వారా ప్రభా నాయన తండ్రి నాయన భయంకరమైన ప్రమాదం అగ్నిగుండం పొంచి ఉన్నదని నాయన. ఈ భూమి మీద ఉండగా నాయన తండ్రి మిమ్మల్ని తెలుసుకోకుండా నాయన, మిమ్మల్ని అంగీకరించకుండా ప్రభా ఈ లోకాన్ని దాటిపోతే ప్రభా నాయన భయంకరమైన నరకం అగ్నిగుండం ఉన్నదని నాయన ఈ ప్రజలందరూ గ్రహించినట్లుగా సహాయం చేయండి ప్రభా. ఎందరైతే ఆయన అంగీకరిస్తారో వారందరూ నాయన మీకు కుమారులు కుమార్తెలుగా అనబడతారని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. ఆయన నమ్మిని రక్షణ పొందినవాడు నాయన తండ్రి ఆయన మిమ్మల్ని నమ్మిన వారందరూ రక్షించబడతారని మీ వాక్యం సెలవిస్తుంది నాయన. అయ్యా ఈ ప్రాంత ప్రజలందరూ మిమ్మల్ని నమ్మడానికి, వీరందరూ రక్షించబడ్డానికి సహాయం చేయండి. భయంకరమైన ప్రమాదం నుండి ఆయన ఈ ప్రాంత ప్రజలందరూ తప్పించబడ్డానికి సహాయం చేయండి నాయన. అయ్యా నిత్య జీవ మార్గంలోనికి బిడ్డలను నడిపించండి నాయన. మీ కుమారులుగా కుమార్తెలుగా వీరందరూ మార్చబడ్డానికి సహాయం చేయండి నాయన. ఈ రాత్రికాల సమయంలో మీ కనికరం బిడ్డలపైకి రానివ్వండి నాయన, మీ కృప బిడ్డలపైకి రానివ్వండి నాయన. సాహస కార్యాలు చేసే మీ దక్షిణాస్తాన్ని బిడ్డల వైపు చాపండి నాయన. యెహోవా దయాళుడు ఆయన నాయన, యెహోవా దయాళుడని నాయన రుచి చూచి తెలుసుకోనమని మీ వాక్యం సెలవిస్తుంది ప్రభా. నాయన మీరు దయాళుడని ఈ బిడ్డలందరూ రుచి చూచినట్లుగా సహాయం చేయండి నాయన. అయ్యా మిమ్మల్ని ఒక్కసారి రుచి చూస్తే నాయన ఎవరు విడిచిపెట్టలేరు ప్రభా. నాయన తండ్రి మేము నాయన అయ్యా తండ్రి నాయన మీ నాయన ప్రేమను నాయన మీ త్యాగాన్ని మేము గుర్తించి నాయన ప్రభా అయ్యా తండ్రి మీతో ఉండే కృపను మీరు మాకు ఇచ్చారు నాయన. అయ్యా మిమ్మల్ని ప్రకటించే కృపను ఇచ్చారు నాయన, మిమ్మల్ని మోసుకుని ఈ ప్రాంతానికి వచ్చే కృపనిచ్చారు ప్రభా. నాయన ఈ బిడ్డలు కూడా అలాగ మిమ్మల్ని తెలుసుకోండి నాయన, మిమ్మల్ని మోసుకుని పోయేవారికి ఉండడానికి నాయన, మీతో అంటకట్టబడే వారికి ఉండడానికి మీరు సహాయం చేయండి ప్రభా. నాయన మీ ప్రేమతో ఈ బిడ్డలను నింపండి నాయన. యేసయ్యా మీ కనికరం బిడ్డలపైకి రానివ్వండి నాయన. ఈ రాత్రికాల సమయంలో ప్రభా ఎంతమంది అయితే మీ మాటలు విన్నారో, ఎంతమంది అయితే నాయన వారి హృదయాల్లో తీర్మానం చేసుకున్నారో మీరే దేవుడని, మీరే సృష్టికర్త అని, మీరే పాపాలు క్షమించే దేవుడని, మీ ద్వారానే మోక్ష రాజ్యం ఉన్నదని నాయన, మీ ద్వారానే పరలోక రాజ్యంలోనికి చేర్చబడతామని నాయన ఎంతమైతే అయితే అంగీకరించారో వారి హృదయాల్లో నాయన ఆయన తండ్రి తెలుసుకున్నారో ప్రభా వారి జీవితాల్లో మీ ఆత్మ కార్యాలు జరిగించండి నాయన. తండ్రి ఎంతమంది అయితే అంధకారంలో ఉన్నారో ప్రభా ఆశ్చర్యకరమైన మీ వెలుగులోనికి నడిపించబడ్డానికి సహాయం చేయండి. ప్రతి పాపపు కాడి కింద నుంచి వారికి విడుదల ప్రకటిస్తున్నాము నాయన, ప్రతి శాపము నుండి వారికి విడుదల ప్రకటిస్తున్నాము నాయన, ప్రతి విధమైన అంధకార శక్తుల నుండి విడుదల ప్రకటిస్తున్నాము నాయన, త్రాగుడు అనే దురాత్మల నుంచి విడుదల ప్రకటిస్తున్నాము నాయన, పాపం అనే దురాత్మల నుంచి యేసు నామములో విడుదల ప్రకటిస్తున్నాము నాయన. ఈ నామములో గొప్ప విడుదల ఉన్నది నాయన, ఈ నామములో గొప్ప శక్తి ఉన్నది నాయన. మీ నామాన్ని ఉచ్చరిస్తుండగానే, మీ నామాన్ని ప్రకటిస్తుండగానే, మీ వాక్యాన్ని ఇక్కడ పలుకుతుండగానే నాయన అయ్యా తండ్రి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోనట్లుగా సహాయం చేయండి, ప్రతి పాపం తొలగిపోనట్లుగా సహాయం చేయండి, అంధకార శక్తుల ప్రభావం యేసు క్రీస్తు నామలో నిర్మూలమైపోయినట్లుగా సహాయం చేయండి, మీ బలమైన సన్నిధి ప్రాంతంలోనికి వచ్చినట్లుగా సహాయం చేయండి నాయన. ఈ ప్రజలందరూ నాయన ప్రభా మీ వైపు తిరగడానికి మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో జరిగించండి. ఇక్కడ ఉన్న నాయన
బిడ్డలకు నాయన క్షేమం ఆరోగ్యం దయచేయండి. యవన బిడ్డల నామతో నింపబడ్డానికి సహాయం చేయండి. తల్లిదండ్రులకు లోబడి విధేయులుగా ఉండడానికి నాయన, వారి మంచి ఉన్నతమైన నాయన భవిష్యత్తు కలిగి ఉండడానికి సహాయం చేయండి నాయన. ఈ దినాల్లో ఎక్కడ చూసిన అకాల మరణాలు ప్రభా నాయన తండ్రి, నీ దినములు నిండక మునిపే ఎందుకు నీవు కొనిపోబడుతున్నావని మీ వాక్యంలో రాయబడింది నాయన. అయ్యా తండ్రి నాయన ప్రభా, మిమ్మల్ని తెలుసుకుని ప్రభా నాయన తండ్రి మీరు ఇచ్చిన ఆయుష్ కాలం అంతా బిడ్డలు నాయన అయ్యా తండ్రి భూమి మీద బ్రతుకున్నట్లుగా మీ కృపను అనుగ్రహించండి నాయన. తండ్రి చండి బిడ్డలకు కూడా నాయన మీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. పశువులను దీవించండి నాయన, వారి పంటలను మీరు దీవించండి నాయన. ఈ ప్రాంతంలో వారి చేతి పనిని, చేతి వృత్తులను మీరు దీవించండి నాయన. ఈ ప్రాంతం అంతా సమృద్ధితో నింపండి నాయన. ఈ ప్రాంతం అంతా సమాధానంతో నింపండి నాయన. బహు నెమ్మదిని మీరు దయచేయండి నాయన. తండ్రి మీ కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను నాయన. అయ్యా తండ్రి నా శాంతినే మీకు ఇస్తానన్నావు కదా నాయన, అది లోకంలో దొరకంది అన్నావు నాయన. అయ్యా తండ్రి మీరు ఇచ్చే శాంతి ప్రాంత ప్రజలందరూ అనుభవించడానికి సహాయం చేయండి నాయన. ఎక్కడ చూసినా కలవరాలే కనబడుతున్నాయి నాయన, ఎక్కడ చూసినా నాయన నెమ్మది లేని పరిస్థితులు ప్రభా నాయన. తండ్రి మీ దగ్గరకు వస్తే నాయన సమస్త నాయన భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేస్తానన్నావు కదా నాయన. మాకు మీ యొద్ద విశ్రాంతి దొరుకుతుందని, మీ యొద్ద మాకు నెమ్మది కలుగుతుందని నాయన. ఈ బిడ్డలందరూ నాయన మీ తట్టు తిరగడానికి, మీ యొద్దకు రావడానికి మీరు సహాయం చేయమని వేడుకుంటూ, ఈ వాక్యం ప్రతి బిడ్డ హృదయంలో ఫలింపచేయండి నాయన. మీ మాటలు నీరు కట్టి ఫలింపచేయండి. ఒక్క మాట కూడా నాయన ప్రభ దుష్టుడు ఎత్తుకుపోవడానికి వీల్లేదు నాయన. ప్రతి మాట ప్రజల హృదయాల్లో పడునట్లుగా సహాయం చేయండి, అది మొలకెత్తునట్లుగా సహాయం చేయండి, వృక్షాలుగా మారినట్లుగా సహాయం చేయండి నాయన. మీ గొప్ప పంట ఇక్కడ నుండి కోయబడినట్లుగా నాయన, మీ గొప్ప కార్యాలు ఈ ప్రాంతంలో మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. మీ కార్యాలు మీరు జరిగించండి. ఈ రాత్రి కాల సమయంలో మీ దాసుడిని బలపరిచి వాడుకున్నందుకై మీకు స్తోత్రాలు. ఇంకను మీ అభిషేకము నాయన మీ దాసుడి పై నుంచి నాయన నిలబడిన ప్రతి స్థలంలో బలపరిచి వాడుకునండి. ప్రతి మాట నాయన తండ్రి శక్తివంతమైనదిగా ఉండడానికి మీరు సహాయం చేయండి. సంఘమంతని మీరు బలపరిచి దీవించి ఇంకను మీరు అక్కడ కొరకు సిద్ధపరచమని, ఈ కూడిక ప్రారంభం నుంచి ఇప్పటి వరకు మీరు తోడుగా నడిపించినందుకు నాయన సమస్త మహిమ మీకు మాత్రమే చెల్లిస్తూ, ఘనతయు మహిమయు ప్రభావాలు మీరు మాత్రమే పొందుకొనమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాను మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడు మన గణరక్షకుడైన యేసుక్రీస్తు నాథుని కృప, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసం కూడి ఉన్న మనకు, భూలోకంలోని సకల పరిశుద్ధులకు, మరి విశేషంగా కాజ గ్రామ ప్రజలకు, ఈ ప్రాంతంలో నివాసం ఉంటున్న ప్రతి ఒక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. వాక్య ప్రకారం జీవించుటకు పరిశుద్ధాత్ముడు సహాయం చేయునుగాక. ఆయన రాకడు కొరకు సిద్ధపడే కృప ప్రభు అనుగ్రహించునుగాక. నిత్య జీవమును ప్రసాదించునుగాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. ప్రభు యేసు నామమునకే సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. బోలో యేసుక్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, సృష్టికర్త అయిన దేవునికి, త్వరలో రాబోతున్న మెస్సియాకి, సెలవులో ప్రాణం పెట్టి మరణం గెలిచి తిరిగి లేచిన యేసయ్యకి హల్లెలూయా, హల్లెలూయా. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఈ ప్రాంతంలో ఈ విధంగా కూడి ఆయన సత్యము తరతరములుండును. చదవబడిన ఈ వాక్యము ద్వారా ప్రభు మనందరితో ఈ రాత్రి మాట్లాడును గాక. ఆమేన్. హల్లెలూయా. సమస్త దేశములారా అని ఇక్కడ భక్తుడు సంబోధిస్తున్నాడు. ప్రపంచంలో ఎన్నో దేశాలున్నాయి. ఐక్యరాజ్య సమితి సభ్యత్వం పొందిన దేశాలున్నాయి. ఇంకా సభ్యత్వం లేని దేశాలు కూడా చాలా ఉన్నాయి. ప్రపంచంలో ఒక్కో దేశంలో ఒక్కో వాతావరణం, ఒక్కో ఆచార పద్ధతులు, అలవాట్లు, కట్టుబాట్లు, ఆహార విధానాలు ఇవన్నీ ఉన్నాయి. మరి ముఖ్యంగా భారతదేశంకి వచ్చేసరికి ఇది భిన్నత్వంలో ఏకత్వం. అనేక మతాలు, అనేక కులాలు, అనేక ప్రాంతాలు, అనేక వర్గాలు, మనుషుల్లోనే రకరకాలైనటువంటి
కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు, వస్త్రధారణ కూడా రకరకాలుగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాక్యం సెలవిస్తుంది, సమస్త దేశములారా యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి. బైబిల్ గట్టిగా నొక్కి చెప్పే సత్యం ఏంటంటే, యెహోవాయే దేవుడు, ఆయనను మాత్రమే మనం ఆరాధించాలి, ఆయనను మాత్రమే మనం పూజించాలి అనే విషయాన్ని చెప్తుంది. ఇక్కడ అందుకే అంటున్నాడు, యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో ఆయనను సేవించుడి, ఉత్సాహగానము చేయుచు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. ఈ మాట దగ్గర కొంచెం మనం ఆలోచించేద్దాం ఆగి. తెలుసుకునే సంగతులు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరే ఉన్నారు, మీ చిన్నప్పుడు పెద్ద పెద్ద ఫోన్లు ఏమి తెలియవు మీకు, నాకు కూడా తెలియదు. నేను ఉద్యోగం చేసేటప్పుడు కూడా కొత్తలో చిన్న ఫోనే, పచ్చ బటనం, ఎర్ర బటనం. ఫోన్ చేయాలంటే పచ్చ బటన్ నొక్కాలి, ఫోన్ ఆపాలంటే నొక్కాలి. దాంట్లో ఒక పాము ఆట ఉండేది, అది ఒకటే తెలుసు, అంతకు మించి పెద్ద ఏమీ తెలియదు. కానీ ఇప్పుడు టెక్నాలజీ మారింది. మ్యాక్సిమం 99 మంది చేతిలో టచ్ ఫోన్లే ఉంటున్నాయి. తెలుసుకుంటున్నారా అంటే తెలుసుకుంటున్నారు. రాజు యొక్కని అడగండి, ఎన్ని తెలుసుకుంటున్నామే. మెసేజ్లు పెట్టేస్తుంది గ్రూపుల్లో, వాయిస్ మెసేజ్లు పెడుతుంది, తెలుగులో మెసేజ్లు మరి ఎట్లా టైప్ చేస్తుందో రాసేస్తుంది. ఎందుకు తెలియలేదు చెప్పండి, అన్నీ తెలుస్తున్నాయి. ఇంకా మాట్లాడితే మనం ఫోనుల ద్వారా డబ్బులు పంపించేస్తున్నాం, ఆన్లైన్ పేమెంట్స్. చాలా విషయాలు మనం నేర్చుకుంటున్నాం, తెలుసుకుంటున్నాం, మంచిది, సంతోషం. మరి తెలుసుకుంటేనే కదా బ్రతికేది. తెలుసుకోకపోతే మనుగడ సాగించటం కష్టం అవుతుంది. మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తాను, అదేంటంటే, మనం ఎవరి ఫోన్ నంబర్కైనా ఫోన్పేలోనో, గూగుల్ పేలోనో, ఇంకో పేలోనో ఆన్లైన్ పేమెంట్ చేసేటప్పుడు క్రొత్త నెంబర్ అయితే మనం 1కి 10 సార్లు అడుగుతాం. 10 అంకెల సంఖ్య జాగ్రత్తగా ఒక్కొక్క అంకె అడిగి, కొద్దిమంది జాగ్రత్త పరులైతే ముందు ₹1 పంపించాను కానీ ఒకసారి వచ్చిందో లేదో కనుక్కో. ఒకవేళ ఒక్క అంకె తేడా వచ్చినా చెప్పండి, డబ్బులు ఎటు వెళ్ళిపోతాయి? సరే, ఆయన ఫోన్ ఎత్తకపోతే తర్వాత, బాబు పొరపాటున మీ నెంబర్కి వచ్చినాయి డబ్బులు అని అన్నాం అనుకోండి, అసలు అంటాకి ఆయన ఫోన్ ఎత్తాలి కదా. అందుకని ఏం చేస్తాం, మనం ఎంతో జాగ్రత్తగా డబ్బులు పంపిస్తున్నాం. ఎందుకని? ఒకవేళ పంపించే విషయంలో చిన్న పొరపాటు చేస్తే మన డబ్బులు మనం పోగొట్టుకుంటామన్న అటువంటి భయం మనకుంది కదా. హాయని పంపిస్తాం, ₹1 పంపిస్తాం. కొద్దిమంది అయితే జాగ్రత్తగా 1కి 4 సార్లు తెలుసుకుని మరీ చేస్తారు, మంచిదే. మరి దేవుని దగ్గరికి వచ్చేసరికి, భక్తి దగ్గరికి వచ్చేసరికి మనం చేసేది కరెక్టేనా? మనం ఎవరిని ఆరాధిస్తున్నాం? అసలు ఈ సృష్టిని ఎవరు కలుగు చేశారు? ఈ విశ్వమంతటిని నడిపిస్తున్నది ఎవరు? ఈ విషయాలు మనం తెలుసుకుంటున్నామా అనేది ఒక పెద్ద ప్రశ్న. మనకు తెలిసిందే కరెక్ట్ అనుకుని పని చేసుకుంటూ వెళ్ళిపోతే మంచిదే. కానీ నేను ఇందాక చెప్పానే, ఒక్క అంకె తేడా వస్తే వేరే నెంబర్కి వెళ్ళిపోయినట్టు, మరి మీ భక్తి అంతా, మీరు చేసిన నిష్ఠ అంతా, మీరు చేసినటువంటి నియమం అంతా ఎవరికో వెళ్ళిపోతే, అసలైన దేవుని దగ్గరికి చేరకపోతే మరి చేసిన దానికి ప్రతిఫలం ఏం దొరుకుతుంది చెప్పండి? బాధపడటం తప్ప, అయ్యో అని అనుకోవటం తప్ప అందులో నుండి మీకు వచ్చే సారం ఏముంది చెప్పండి?
అర్థమవుతుందా మీకు? నేను ఒకసారి క్రొత్తగా హైదరాబాద్ వెళ్ళినప్పుడు, అదే ఫస్ట్ టైం అనుకుంటాను, నాకు గుర్తులేదు కానీ, అటు చివర ఇటు చివర గమ్యాల పేర్లు ఉంటాయి కదా బస్సులో. సిటీ బస్సుల్లో రెండు పేర్లు ఉంటాయి. అంటే అటు చివరి స్టాప్ ఎక్కడికి వెళ్తుందో, ఇటు చివరి ఎక్కడికి వెళ్తుందో. ఉదాహరణకి సికింద్రాబాద్ పటాన్ చెరువు. నేను పొరపాటున ఏం చేశానంటే, నేను వెళ్ళాల్సింది సికింద్రాబాద్, కానీ పటాన్ చెరువు వెళ్ళేపు బస్సు ఎక్కా. చాలా దూరం వెళ్ళే వరకు కండక్టర్ గారు నా దగ్గర రాలేదు. వచ్చాక సికింద్రాబాద్ టికెట్ ఇమ్మన్నా. ఇది సికింద్రాబాద్ వెళ్ళదుగా అన్నాడు. మరి బోర్డు మీద రాసిందిగా అన్నా. బోర్డు మీద రాసింది రైటే, ఇది సికింద్రాబాద్ నుంచి పటాన్ చెరువు వైపుకి వెళ్తుంది. నువ్వు ఇటు వెళ్ళే బస్సు కాదు ఎక్కాల్సింది, అటువైపు వెళ్ళే బస్సు ఎక్కాలి. రోడ్డు దాటి అవతలకి వెళ్ళి అటువైపు వెళ్ళే బస్సు ఎక్కాలి. పొరపాటున ఎక్కావు, టికెట్ కొట్టంలే, నెక్స్ట్ వచ్చే స్టాప్లో దిగేయమన్నాడు. మంచోడు కాబట్టి. కాదు, నన్ను సికింద్రాబాద్ తీసుకెళ్లాల్సిందే నువ్వు అంటే ఎందుకు తీసుకెళ్తాడు చెప్పండి? మా తాతయ్య గారు ఇప్పటికీ బ్రతుకున్నారు, 90 సంవత్సరాల పైనే. ఆయన ఎప్పుడు ఈ సామెత చెప్పేవాడు, ఎరుక పిడికెడు ధనం. ఎరుక పిడికెడు ధనం. తెలుసుకుని ఉంటే గుప్పెడు నిండా డబ్బులు ఉన్నట్టే అంట మీ చేతుల్లో. తెలుసుకుని ఉండాలి, అవగాహన కలిగి ఉండాలి. ఏమి చేస్తున్నామో మనకు అర్థమవ్వాలి. దేవుని వాక్యం మనకు బోధిస్తున్న సత్యం ఏంటంటే, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. యెహోవా కూడా దేవుడని తెలుసుకొనుడి అంటే బాగానే ఉండేది, కానీ బైబిల్ అలా చెప్పట్లేదు. యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. 46వ కీర్తన 10వ వచనంలో మనం చూస్తే అక్కడ కూడా ఈ మాట చదువుతాం. 46వ కీర్తన 10వ వచనం, ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. డూ యు నో హూ ఈజ్ గాడ్? దేవుడెవరో తెలుసా? నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి? నశించే వెండి బంగారాలక. నీ దేవుండెవరు, నీ పూజెవ్వరికి? నశించే వెండి బంగారాలక. చాలా సార్లు మనకు అర్థం కాదు ఇది. కొంచెం ఏదన్నా విషయం చెప్పడానికి ఏదైనా ప్రయత్నం చేస్తే మనుషులు కోపం వచ్చేస్తుంది. సత్యం చేదుగా ఉన్నప్పటికీ, అబద్ధం తీయగా ఉన్నప్పటికీ, సత్యమే గెలుస్తుంది, సత్యమే నిలబడుతుంది, సత్యమే నిన్ను నిలబెడుతుంది, సత్యమే నీ జీవితాన్ని సరైన దారిలో నడిపిస్తుంది. దేవుని స్తోత్రం. ప్రభునందు ప్రియులరా, దేవుని వాక్యం బోధిస్తుంది, ఆయనే దేవుడని తెలుసుకున్నది. మరి మిగిలిన వాళ్ళు ఏంటండి అంటే, వాటి గురించి కూడా బైబిల్ చెప్తుంది, కానీ నేను దేవుని గురించి మాత్రమే చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఈ రాత్రి. ఆయనే దేవుడు, ఆయనే దేవుడు. యోహాను పత్రిక, మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు, ఆయనే నిజమైన దేవుడు అంటాడు. దేవుని స్తోత్రం. అమ్మ కొంచెం సేపు. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే నిత్య జీవమై ఉన్నాడు. ప్రియులారా, ఈ సమస్త సృష్టిని కలుగజేసింది ఎవరు? అమ్మ 2 నిమిషాలు దయచేసి.
ఈ సృష్టి అంతటిని కలుగజేసింది ఎవరు? ఈ సృష్టి అంతటిని నడిపిస్తుంది ఎవరు? మనకు ఊపిరి పోసింది ఎవరు? మన శరీరాన్ని నిర్మించింది ఎవరు? వీటన్నిటినీ మనం ఆలోచన చేయాలి. మీరు సృష్టిని చూస్తే సృష్టి మీకు చెప్తుంది దేవుడు ఎవరో. అమ్మ మనలను నవమాసాలు మోసి కన్నది, నాన్న మన కొరకు ప్రయాసపడుతున్నాడు. ఊరకే మనం పెరగల కదా. నన్ను ఎవరు కనలేదు, నా అంతటా నేనే పుట్టాను, నా అంతటా నేనే పుట్టిన కాడి నుంచి తింటున్నాను, బ్రతుకుతున్నాను అంటే ఎంత పిచ్చి మాటో. మరి దేవుడు లేడు, నేనే అంతా నేనే చూసుకుంటున్నాను అనటం కూడా అంతే. నీ జన్మకు కారణముంది. నిన్ను నవమాసాలు మోసిన తల్లుంది. అలాగే నీ తల్లి గర్భంలో నిన్ను పిండంగా ఏర్పాటు చేసిన వాడొక ఆయన ఉన్నాడు. మీరు మానవ జన్మను గనక కొంచెం ఆలోచన చేస్తే, తల్లి స్త్రీ యొక్క అండాశయంలో ఎన్నో అండాలు పుడతాయంట. అలాగే పురుషుడి యొక్క వీర్యంలో కూడా ఎన్నో కణాలు ఉంటాయంట. కానీ ఒక్కటి మాత్రమే ఈ అండంలో ఈ కణం కలిసి అది పిండంగా తయారవుతుంది. చిన్న కణం, చిన్న కణం. ఈ కణం చెప్పండి గుండెను తయారు చేస్తుంది, 206 ఎముకలు తయారు చేస్తుంది, కళ్ళు ఏర్పాటు చేస్తుంది. ఇప్పుడు మనకు సైన్స్ పెరిగిపోయింది. గర్భంలో ఉన్న శిశువు గుండె ఎలా ఉందో చూస్తున్నారు మన వాళ్ళు స్కానింగ్లో. ఎవరు కలుగు చేశారు? అమ్మ రూపించిందా? నాన్న తయారు చేశాడా మనిషి గుండెను? ఈ ఎముకలు ఎవరు కలుగు చేశారు? దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయనే మనలను పుట్టించను. 139వ కీర్తనలో దావీదు తను ఎలా పుట్టాడు అన్న విషయాన్ని మాట్లాడుకుంటూ ఆలోచిస్తున్నాడు. 139వ కీర్తన 13వ వచనం, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. ఆలోచన చేయండి, ఎన్ని అవయవాలు ఉన్నాయో లోపల. ఎంత విలువైన అవయవాలో. గుండె, ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, కాలేయము, పెద్ద ప్రేగు, చిన్న ప్రేగు, జీర్ణాశయము, ఇవన్నీ ఎక్కడున్నాయి? మన కళ్ళకు కనబడకుండా లోపలున్నాయి. ఎవరు కలుగు చేశారు వీటిని? ఎలా పుట్టాము మనము? మన శరీరాన్ని నిర్మించింది ఎవరు? చెప్పండి. మీరు ఒక హోటల్లో టిఫిన్ చేసి ఇంకో హోటల్లో బిల్లు కడతానంటే ఒప్పుకుంటారా? ఎవరైనా ఆ హోటల్ అయినా ఒప్పుకుంటాడా? ఇక్కడ చెప్పండి, 4 రకాల టిఫిన్లు ఆర్డర్ చేసి 4 రకాలు తిని బేవ్ అని చేయి కడుక్కుని, సరే పక్క హోటల్లో కడతాలే అంటే ఏమంటాడు? తిన్నది ఎక్కడ, నువ్వు కట్టేది ఎక్కడ కదా. కామన్ సెన్స్ ఉన్న ఎవరో చెప్పండి, ఒక చోట తిని ఇంకో చోట బిల్లు కట్టంగా? ఆలోచన చేయండి. రాజైన దావీదు అంటున్నాడు, నా అంతరింద్రియములను నీవే కలుగజేసితివి. చిన్న లోపం వస్తే, ఈ నరాలు ఉన్నాయండి, నరాలు. ఈ నరాలతో అంట ఒక ఆయన చెప్పాడు, మన ఎన్నో కిలోమీటర్ల చుట్టూ రావచ్చండి ఈ నరాలు తీసుకెళ్ళి. వైర్ లాగా చుట్టుకుంటూ వెళ్తే ఎన్నో కిలోమీటర్లు ఉంటాయండి. అన్ని నరాలు ఉన్నాయి లోపల. సన్నటి నరాలు కళ్ళల్లో, చెవులలో. అర్థమవుతుందా మీకు? మా పాపకు ఈ కన్ను మీద చిన్న పొక్కు వచ్చింది పుట్టిన కొన్ని నెలల తర్వాత. నేను డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాం, కళ్ళ స్పెషలిస్ట్ దగ్గరికి. ఆయన తీసుకెళ్తే అన్నారు బందర్లో, సార్ ఇదేమీ కంగారు పడద్దు, ఒక్కసారి పెద్ద హాస్పిటల్లో పిల్లల కళ్ళు చూసే డాక్టర్ గారు ఉంటారు, పీడియాట్రిక్ ఆప్థమాలజిస్ట్, ఆయన దగ్గరికి తీసుకెళ్ళండి, ఆయన చూస్తాడు అన్నారు. ఆయన అన్నాడు, కనీసం ఇట్లా వేడి చేసి
వృద్ధి ఇట్లా కాపడం కూడా పెట్టొద్దు, మీరు వెళ్ళి చూపించండి అన్నారు. మంచి డాక్టర్ గారు, ఒక్క మందు కానీ ఒకటేం రాయలా. మేము ఆ డాక్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళాం. ఆయన చెప్పినటువంటి పెద్ద హాస్పిటల్లో హైదరాబాద్ తీసుకెళ్తే ఎన్నో టెస్టులు. ఈ పిల్ల సహకరించలేదు కానీ చేశారు వాళ్ళు. చేసి అన్నారు, ఈ వయసు చిన్నదండి, నరాలు చాలా దారంలాగా ఉంటాయి, కంటిలో నరాలు. ఇప్పుడు ఏదన్నా మనం తొందరపడి చేస్తే బ్లడ్ ఆగదు. కాబట్టి 7 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆగి చూద్దాం, తర్వాత ఏదైనా తగ్గకపోతే అప్పుడు ట్రీట్మెంట్ స్టార్ట్ చేద్దాం అని పంపించేశారు. మంచోళ్ళు. నేనేం చెప్తున్నానంటే, ఎందుకు ఆ ఉదాహరణ చెప్పాను? నరాలు చెప్పండి, ఎంత కృపో. రక్తం రక్తమే తీసుకుంటే రక్తంలో ఎన్నో భాగాలు, రక్తంలో ఎన్నో భాగాలు, ఎర్ర రక్త కణాలు, తెల్ల రక్త కణాలు, ప్లేట్లెట్లు అన్నారు మన వాళ్ళు. ఇదంతా రాకుండా ప్లేట్లు అన్నారు. ప్లేట్లెట్స్ అంటే రాక ప్లేట్లు పడిపోయినాయి అంట. స్టీల్ ప్లేట్ల ప్లాస్టిక్ ప్లేట్ల అంటే పాపం రాక చదువుకోలేదు కదా. ప్లేట్లెట్స్ అంటే రక్త ఫలకికలు అంటాం. రక్తం గడ్డగట్టడానికి ఉపయోగపడతాయి. దెబ్బ తగిలిన వెంటనే రక్తం కారుతుంది కదా. మన రక్తంలో ఆ గుణం ఉంది, సహజ గుణం. వెంటనే గడ్డ కట్టేస్తుంది. గడ్డ కట్టదు కొద్ది మందికి. ఎవరికంటే హార్ట్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి రక్తం పలచబట్టడానికి టాబ్లెట్ ఇస్తారు వాళ్ళు, హార్ట్ డాక్టర్స్. అప్పుడు ఏమవుతుంది అంటే ఇక రక్తం త్వరగా గడ్డ కట్టదు. అంటే రక్తం గడ్డగట్టే గుణం కూడా దేవుడు పెట్టాడు దానిలో. ప్రియులారా, జ్ఞాపకం చేసుకోండి, ఈ ఈ ఈ సిస్టమ్ ఈ సిస్టమ్ ఉందే, ఇదంతా ఎవరు కలుగజేశారు చెప్పండి. నేను మొన్న తుఫానులో ఆ రాత్రి పూట కరెంటు పోయింది, భయంకరమైన చీకట్లో ఆలోచిస్తూ ప్రభువుని స్తుతించాను. ఎంత గాలి చెప్పండి. మనవాళ్ళు పోత పోయడానికి ఒడ్లు గాలి రాకపోతే ఏం చేస్తున్నారు ఇప్పుడు? మేము చిన్నపిల్లలప్పుడు గాలి వచ్చే వరకు వెయిట్ చేసేవాళ్ళు. లేకపోతే డ్రమ్ములు తీసుకెళ్ళాలి, పేపాలు తీసుకెళ్ళి పేపాల మీద నుంచుని పోత పోసేవాళ్ళు. ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చినాయి, ట్రాక్టర్లకు ఫ్యాన్లు వచ్చినాయి. కొంచెం అజాగ్రత్తగా పోత పోస్తే గట్టిగించ కూడా వెళ్ళిపోద్ది కాబట్టి బహు జాగ్రత్తగా జ్ఞానంగా పోస్తున్నాడు. మరి చూడండి, ఆ రాత్రి 28, 27 మరి ఆ రాత్రి ఎంత గాలి! ఎట్లా వంగుతున్నాయి కొబ్బరి చెట్లు, ఎట్లా లెగుస్తున్నాయి, ఎట్లా వంగుతున్నాయి. ఎవరు పుట్టించారు ఈ గాలి? ఈ సూర్యుడు ఎవరు కలుగు చేశారు? ఈ చంద్రుడు ఎవరు కలుగు చేశారు? ఈ సృష్టి ఎలా నడిపించబడుతుంది? ఊరకే ఏదో ఒక మాట గాలిగా అనేస్తే సరిపోదు కదా, సరిపోదు కదా. ఎవరో ఒకరులేండి నాకు అన్నం పెడుతున్నారు చాలు అనుకుంటే ఎవరో ఒకరు కాదు కదా, మీ అమ్మ నానేగా నిన్ను చూసేది. అర్థమవుతుందా? ఉదాహరణకి వివాహం అయిన తర్వాత ఎవరో ఒకరులే పెడుతున్నారులే అన్నారు అనుకోండి, చెప్పండి. ఊరికే నీ భార్య మాకు అసలు మా ఆయన కాదండి ఎప్పుడు చీరలు కొనేది మా అమ్మలే అన్నారు అనుకోండి, నువ్వు ఊరుకుంటావా? ఎంత ఎత్తున లేగో, తినేదంతా ఎక్కడాను, మాటలు మాత్రం వాళ్ళ గురించి చెబుద్ది ఎప్పుడు. అసలు కృతజ్ఞత లేదమ్మా, పెళ్ళి అయిందన్న పేరే కానీ ఇక ఎప్పుడు అని బాధపడరు, వీలైతే ఆమెతో అనరు. ప్రియులరా, వాక్యం సెలవిస్తుంది, యెహోవాయే దేవుడని తెలుసుకునుడి. దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు యెహోవా, ఆయన పేరు యేసుక్రీస్తు, ఆయనే దేవుడు. ఇది అందరికీ నచ్చకపోవచ్చు, అందరూ ఇష్టపడకపోవచ్చు, కానీ బైబిల్ చెప్పే సత్యం. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు అమ్మేవాడు ఏమని చెప్తాడు? సరుకు అమ్ముకునేటప్పుడు మంచిది మంచిది అని చెప్తాడు.
కొనేవాడు ఏం చెప్తాడు? ఇది పెద్ద మంచిదేమి కాదు, కాదు తప్పదు కాబట్టి కొంటున్నాను నీ దగ్గర అన్నట్టుగా కొంటాడు. అంతే కదా? అంటే నువ్వు అమ్మే లైన్లో ఉంటే అట్లా మాట్లాడతావు, కొనే లైన్